హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫ్రైడే మన వైజాగ్లో కంచరపాలెం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ వీడియోలో 10 కంపెనీలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మన వైజాగ్ కంచరపాలెంలోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ మంత్ 2న మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ 10 AM నుంచి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే థర్డ్ పార్టీ పేరోల్ మీద యాక్సిస్ బ్యాంక్ కోసం అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సేల్స్ ఆఫీసర్ రోల్, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా ఇచ్చారు, 20,000 శాలరీ. నెక్స్ట్ హెట్రో కంపెనీ చూసుకుంటే మనకి నక్కపల్లి, హైదరాబాద్ 2 లొకేషన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకి మల్టిపుల్ రోల్స్ గురించి హైరింగ్ అవుతుంది. సో ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అనలైటికల్ కెమిస్ట్రీ చేశారో, అలాగే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వీళ్ళందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో మనకి ఏజ్ లిమిట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, శాలరీ ప్యాకేజ్తో సహా. థర్డ్ వన్ చూసుకుంటే మెడ్ ప్లస్ ఉంది, వైజాగ్ లొకేషన్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వైజాగ్ లొకేషనే. ఫార్మసిస్ట్, ఫార్మసీ ఎయిడ్, ఆడిట్ అసిస్టెంట్, అలాగే డెలివరీ బాయ్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 11,000 నుంచి 18,000 వరకు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫోర్త్ కంపెనీ చూసుకుంటే ఎంఏఎస్ మెరైన్ సర్వీసెస్ వైజాగ్ ఉంది. దీంట్లో ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్కి పోర్ట్ సర్వేయర్స్ రోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 14,000 శాలరీ స్టార్టింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ కంపెనీ చూసుకుంటే సువర్ణ భూమి ఉంది వైజాగ్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ వైజాగ్ లొకేషన్. దీంట్లో ఎగ్జిక్యూటివ్ లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఫర్దర్గా 7th వన్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది వైజాగ్. దీంట్లో ఆన్ రోల్ అండ్ ఆఫ్ రోల్ వేకెన్సీ కూడా ఉంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. 8th వన్ చూసుకుంటే బిగ్ బాస్కెట్లో మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, పిక్కర్స్ అండ్ ప్యాకర్స్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. 9th వన్ చూసుకుంటే కేఎఫ్సి ఉంది. దీంట్లో టీమ్ లీడర్, క్యాషియర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. కనీసం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక చివరిగా ఆర్కే హాస్పిటల్కి సంబంధించిన వేకెన్సీ చూసుకుంటే దీంట్లో నర్సింగ్ రిలేటెడ్, టైపిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, ఐటీఐ ఎలక్ట్రికల్ అండ్ క్రిటికల్ కేర్. సో ఈ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం లేదా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళొచ్చు. ఓకే గైస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మన వైజాగ్లోని కంచరపాలెంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో ఈ మంత్ 2న ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.